ఓకే, అప్పటి కాలంలో సబ్బులు షాంపూలు లేవు కదండి, ఎలా స్నానం చేసేదో అనే ప్రణయ్ కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళ తాతమ్మని అయితే వెళ్ళి అడుగుతుండు, ఏంటో మనం తెలుసుకుందామా? ఓకే, వెళ్ళు ప్రణయ్. అప్పుడు సబ్బులు లేవు, ఎరకట్లా ఎర్రవన్నం పెట్టి నెత్తి తల పోసుకునేది, రాగడి మాటతోటి తల పోసుకునేది. తౌడు వడ్లు దంచితే తౌడు వెళ్ళేది, తౌడు పెట్టి రాసుకునేది తౌడు పిండి. అప్పుడు కాలంలో ఇప్పుడేమో సోపులు వచ్చినాయి, సబ్బులు పెట్టి షాంపులు వచ్చినాయి. ఇప్పుడు షాంపులతోటి సబ్బుతోటి ఇప్పుడు కడుక్కుంటాం. తలకు పోసుకున్నాడు, స్నానాలు చేసుడు. తలకి ఎట్లా షాంపూ వేసుకునేది అడుగు తాతమ్మని. అప్పుడు షాంపూ లేదు, ఎర్రమన్ను పెట్టుకుని పోసుకుని నెత్తికి షికాయి కుక్కుడిగాలు దంచుకొని నానేసుకొని పెట్టుకునేది నెత్తికి. ఎట్లా పెట్టుకునేది కుంకుడుగాయలు అడుగు తాతమ్మని. రోట్లు వేసి దంచేది, దంచి నానేసేది. నాన్నాక ఇట్లా మిసికి నెత్తికలు పోసుకొని రుద్దుకునేది. రుద్దుకుంటే మంచిగా సాపుగా మురికిపోయేది. అట్లా ఇక తౌడు పెట్టుకొని రాసుకునేది పెయ్యి. ఇట్లా మంచిగా సాపు ఉండేది, పెయ్యి నుండగా ఉండేది అప్పుడు కాలంలో. అట్లా ఇక ఇప్పుడు అవ్వ సబ్బులు ఇట్లు పెట్టాలి పేలిపోతాయి. అప్పటి కాలం లేదు, ఇప్పటి కాలం లేదు. కుంకుడుగాయలు మండకపోయేదా కళ్ళు అడుగు. చుట్టకాలు మండేది, కళ్ళు కట్టుకునేది, కళ్ళు మూసుకొని కట్టుకునేది. దుద్దుకుంటా కళ్ళు మూసుకునేది, కట్టుకునేది. మిక్స్ లేదు అప్పుడు. రోటె దంచేది, బండ మీద దంచి నానేసేది. అట్లా ఇక మెత్తగా పిసికి నూనె వెళ్ళేది, దాని రసాయనం నెత్తికి పెట్టుకునేది. అది కథ అప్పటి కాలం. ఇప్పటి కాలం షాంపులు సబ్బులు